టేస్టీ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ. ఈ టేస్ట్ గురించి చెప్పాలంటే మాటలు రావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ ఎక్స్ప్లోర్ వైబ్స్. ఈ రోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, అందుకే ఈ రోజు కుక్కర్ లో 4 kg చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం. మీరు కూడా ఇంట్లో కుక్కర్ లో ట్రై చేయాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకండి. చికెన్ పీసెస్ కి రైస్ కి మసాలా బాగా కోట్ అయ్యేలా ప్రిపేర్ చేశాం. ఇదే బిర్యానీ టేస్ట్ కి మెయిన్ సీక్రెట్. ఫస్ట్ కుక్కర్ లో ఆయిల్ వేసుకోవాలి. సైడ్ లో రైస్ కుక్ చేయడానికి ఒక పాత్రలో వాటర్ వేసుకొని ఎల్లో ఫుడ్ కలర్ ఇంకా పుదీనా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఐటమ్స్ యాడ్ చేయండి. కస్తూరి మేతి వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మరాఠీ మొగ్గు, చెక్క, లవంగాలు వేసుకోవాలి. కట్ చేసిన ఎర్రగడ్డలు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కరివేపాకు వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పేస్ట్ అన్నీ మిక్స్ చేసి ఒక పేస్ట్ చేసాం. ఆ పేస్ట్ని ఇప్పుడు వేసుకోవాలి. తర్వాత నీట్గా కడుక్కున్న 2 kg చికెన్ వేసుకున్నాం. నేను ఇక్కడ 4 kg రైస్కి 2 kg చికెన్ వేసుకున్నా. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సపోర్ట్ ఉంటే ఇంకా వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. ఇప్పుడు కొంచెం చెక్క పౌడర్ వేసుకోవాలి. అలాగే టొమాటో పేస్ట్, టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 5 minutes ప్లేట్ క్లోజ్ చేసుకోవాలి. ఈరోజు కుకింగ్ నేను మా అన్న ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఇప్పుడు గరం మసాలా 2 kg చికెన్కి 2 ప్యాకెట్స్ గరం మసాలా వేసుకుంటున్నాం. అలాగే ఇంట్లోనే ప్రిపేర్ చేసిన ధనియా పౌడర్ వేసుకున్నాం. కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. 2 kg చికెన్కి 1/2 ప్యాకెట్ పెరుగు చాలు. బాగా మిక్స్ చేసి తర్వాత 1/2 piece నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు సైడ్లో బాయిల్ అవుతున్న వాటర్లో నీట్గా కడుక్కున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసిన 5 minutes తర్వాత సాల్ట్ యాడ్ చేయండి. చికెన్ మీద ఆయిల్ లేయర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. తర్వాత రైస్ 70% బాయిల్ అయిందా లేదా చెక్ చేయండి. కుక్ అయితే రైస్ని నీట్గా వడగట్టుకోండి. ఇప్పుడు వడగట్టుకున్న రైస్ని చికెన్లో వేసుకోవాలి. కొంచెం అటు ఇటు స్ప్రెడ్ చేసి రైస్ని ఫ్లాట్గా సెట్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర యాడ్ చేయండి. ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసి స్లో ఫ్లేమ్లో పెట్టి 10 minutes వెయిట్ చేయండి. 10 minutes తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే గుమగుమలాడే టేస్టీ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మా అన్న మసాలా నీట్గా మిక్స్ చేస్తున్నాడు. ఫస్ట్ నేనే టేస్ట్ చేద్దామని రైస్ వేసుకున్నా. వేడి వేడి రైస్లో పెరుగు పచ్చడి మిక్స్ చేసి తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చికెన్ పీసెస్కి రైస్కి మసాలా బాగా కోట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.